పదవ సర్గము. వాలి సుగ్రీవుల వైరకారణములను వినిన శ్రీరాముడు వాలిని వధించి నిన్ను శోకవిముక్తుని చేసెదనని పలికి సుగ్రీవునకు ఊరటగూర్చుట. అనంతరము కిష్కింధకు విచ్చేసి వేగిరపాటుతో క్రోధపరవశుడయున్న మా అన్నను ప్రసన్నుని గావించుకొనుటకై మా ఇరువురి హితమును గోరి వేడుకొంటిని. ఓ అన్నా, నీవు శత్రువును పరిమార్చి క్షేమముగా కిష్కింధకు విచ్చేయుట మా అదృష్టము. దిక్కులేని వాడనైన నాకు నీవే దిక్కు. నీవు అనాథలను ఆదుకొనెడి వాడవుగదా. పెక్కు చువ్వలు గలదియు చంద్రునివలే స్వచ్ఛమైనదియు అయిన ఈ ఛత్రమును నేను నీకు పట్టుదను. ఈ వింజామరముతో వీచెదను. నిన్ను ఇట్లు సేవించుటకు అనుమతింపుము. ఓ మహారాజా, పూర్తిగా 1 సంవత్సరము పాటు మీ రాకకై గుహద్వారముకడ ఆతురతతో నిరీక్షించుచుంటిని. కాని ఇంతలో గుహ నుండి రక్తము ప్రవాహముగా వచ్చుట గమనించి మిగుల దిగులు పడితిని. శోకమున మునిగి మిక్కిలి ఆందోళన పడితిని. అనంతరము పర్వత శిఖరము వంటి ఒక బండతో ఆ గుహద్వారమును మూసివేసితిని. తిన్నగా ఆ ప్రదేశము నుండి బయలుదేరి మరల కిష్కింధలో అడుగిడితిని. ఇక రాజ్యముగతి ఏమగునోయను విషాదముతో ఇచటికి చేరిన నన్ను చూచి పౌరులను మంత్రులను నేను ఇష్టపడకున్నను బలవంతముగా నన్ను రాజ్యాభిషిక్తుని గావించిరి. అందులకు రాజ్యాధికారమును స్వీకరించినందులకు నీవు నన్ను క్షమింపుము. ఈ రాజ్యమునకు పూజ్యుడవైన ప్రభుడవు నీవే. ఎప్పటివలే నేను యువరాజుగా ఉండి నిన్ను సేవించుచుందును. నీవు లేకుండుటవలన రాజ్యమును పాలించు భారము నాపై ఉంచబడినది. అమాత్యులతో పౌరులతో నగరములతో గూడిన ఈ రాజ్యమునకు ఎట్టి శత్రు బాధయులేదు. ఈ రాజ్యమును నేను న్యాసముగా స్వీకరించితిని. దీనిని మరల నీకు అప్పగించుచున్నాను. శత్రువులను పరిమార్చెడివాడా, ఓ సౌమ్య, నాపై కోపమును వీడుము. ఓ రాజా, నేను దోసిలొగ్గి శిరసా ప్రణమిల్లి అర్థించుచున్నాను. రాజు ప్రభువు లేనిచో రాజ్యమున అల్లకల్లోలములు చెలరేగునని తలంచి మంత్రులను పౌరులను కూడి రాజ్యమును పాలించు శాసించు అధికారమునందు నన్ను బలవంతముగా ఉంచిరి. నేను ఇట్లు స్నేహపూర్వకముగా వినమ్రభావముతో పలుకుచున్నను. ఆ వాలి నన్ను గద్దించుచు చీకొట్టుచు పెక్కు దుర్భాషలాడెను. గౌరవార్హులైన మంత్రులను పౌరులను పిలిచి మిత్రుల సమక్షమున అతడు నన్ను గూర్చి మిగుల నింద్యముగా పలికెను. ఓ పౌరులారా, క్రూరుడు యుద్ధకాంక్షకలవాడు దుష్టబుద్ధి అయిన మాయావి అను మహారాక్షసుడు ఒక అర్ధరాత్రి సమయమున నన్ను యుద్ధమునకు ఆహ్వానించిన విషయమూ మీకును తెలియనుగదా. ఆ రాక్షసుని కవ్వింపు మాటలను విని రాజగృహము నుండి బయలుదేరితిని. అప్పుడు దుర్మార్గుడైన ఈ నా సోదరుడు నన్ను అనుసరించెను. మహాబలశాలి అయిన ఆ రాక్షసుడు ఇతనితో గూడియున్న నన్ను జూచి కాలికి బుద్ధి చెప్పెను. మేము అతనిని వెంబడించుట చూచి భయముతో వణకిపోయెను. అంతటా అతడు వేగముగా పరుగెత్తుచూ ఒక పెద్ద గుహలో దూరెను. ఆ మాయావి మిగుల భయంకరమైన ఆ పెద్ద గుహలో ప్రవేశించుటను గమనించిన పిమ్మట నేను క్రూరాత్ముడైన నా ఈ సోదరునితో ఇట్లు వచించితిని. ఓ సుగ్రీవా, ఈ రాక్షసుని చంపకుండా నేను పురమునందు అడుగుపెట్టను. అతనిని చంపి నేను తిరిగి వచ్చేడివరకునూ నీవు ఈ బిలద్వారముకడనే నిరీక్షించుచుండుము. ఇతడు అచ్చటనేయుండునని తలచి దుర్గమమైన ఆ గుహలో ప్రవేశించితిని. ఆ మాయావిని వెదకుటలోనే 1 సంవత్సరము గడచిపోయెను. కడకు భయంకరుడైన ఆ రాక్షసుని నేను సులభముగానే కనుగొంటిని. ఆ మాయావిని వాని అనుచరులను నేను అక్కడికక్కడే హతమార్చితిని. వాని ముఖము నుండి వక్షస్థలము నుండి బయల్వెడలిన రక్తప్రవాహముతో దుర్గమమైన ఆగుహయంతయు నిండిపోయెను. దుందుభి యొక్క కుమారుడును పరాక్రమశాలియ నాకు శత్రువు అయిన మాయావిని చంపి బయటికి వచ్చినప్పుడు రాతిచే కప్పబడియున్న ఆగుహ ద్వారమును కనుగొనలేకపోయితిని. నేను పదే పదే సుగ్రీవా, సుగ్రీవా అని గొంతెత్తి అరచినను నాకు ఎట్టి సమాధానము రానందున ఎంతయూ దుఃఖితుడనైతిని. అప్పుడు నేను బలము కొలది కాళ్లతో పెక్కు మారులు తన్నగా ద్వారమునకు అడ్డముగానున్న ఆ శిల ముక్కలు ముక్కలాయెను. అంతటా నేను ఆగుహ నుండి బయటపడి దారిబట్టి పురమునకు చేరితిని. దుర్మార్గుడైన ఈ సుగ్రీవుడు తాను రాజు కావలెనను కోరికతో రాజ్యకాంక్షతో అన్నయనియు చూడక సోదర ప్రేమను విస్మరించి నేను బిలము నుండి బయటికి రాకుండా ఒక పెద్ద బండతో దానికి అడ్డు కల్పించెను. వానర ప్రభువైన వాలి ఈ విధముగా నన్ను దూషించి ఏమాత్రమూ సంకోచము లేకుండా కట్టుబట్టలతో బయటికి గెంటివేశెను. ఓ రఘురామా, అతడు నా భార్యను అపహరించి నన్ను త్యజించెను. రాజ్యభ్రష్టుని గావించెను.
అతని భయము వలన నేను వనములతో సముద్రములతో గూడిన ఈ సమస్త భూమండలమున సంచరించితిని. భార్య అపహరింపబడుటచే దుఃఖితుడనై నేను తిన్నగా పర్వతశ్రేష్టమైన ఋష్యమూకమునకు చేరితిని. కొన్ని కారణముల వలన ఆవాలి ఇందు ప్రవేశింపజాలడు. ఓ రఘువీరా, వాలికిని నాకును మధ్య వైరము ఏర్పడుటకు గల కారణములను పూర్తిగా వివరించితిని. ఎట్టి అపరాధము చేయకున్నను నాకు ఎంతటి దుఃఖము వచ్చిపడినదో చూడుము. సమస్త ప్రాణులకును అభయమిచ్చెడి ఓ వీరా, వాలి భయము వలన నేను మిగుల మనోవ్యతకు గురియయుంటిని. కనుక నీవు అతనిని నిగ్రహించి నన్ను కరుణింపుము. తేజస్వియు ధర్మజ్ఞుడును అయిన రఘువీరుడు సుగ్రీవుని పలుకులను విని దరహాసము చేయిచూ అతనితో ధర్మసహితములైన వచనములను ఇట్లు నడువసాగెను. ఓ సుగ్రీవ, నా బాణములు మిగులవాడియైనవి, తిరుగులేనివి, సూర్యుని కిరణములవలె మిరుమిట్లు గొల్పునవి. దుర్మార్గుడైన ఆ వాలిని అవి క్షణములో దెబ్బతీయగలవు. వానరోత్తమా, వాలి నీ భార్యను అపహరించిన దుర్మార్గుడు. అతడు దుష్టవర్తనుడు. అతడు నాకంటబడునంతవరకే జీవించియుండును. నాకంటబడిన మరుక్షణమే అతడు నిహతుడగుట తథ్యము. ఓ వానరోత్తమా, నీవు పూర్తిగా శోకసాగరమున మునిగియున్న సంగతిని నేను గ్రహించితిని. అందులకు నేనును మిగుల పరితపించుచున్నాను. వాలిని చంపి నిన్ను ఈ తీవ్రమైన దుఃఖము నుండి తప్పక గట్టెక్కింపగలను. త్వరలోనే నీ కోర్కెలన్నీయును ఈడేరును. ఇక నీవు శోకింపనవసరము లేదు. శ్రీరాముడు పలికిన హితవచనములను విని సుగ్రీవుడు అవి తనకు మేలు చేకూర్చునని తలంచి ఎంతయూ సంతసించెను. పిదప శ్రీరామునితో అతడు సముచితరీతిలో ఇట్లు మృదువచనములను నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 10వ సర్గము.